బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం పోరాటం ఉధృతం చేసింది టీఆర్పీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్ఓకి బీసీ సబ్ ప్లాన్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొడ్డుపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు వరుసగా బీసీల హక్కులను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సమాజానికి రాజ్యాంగపరంగా దక్కాల్సిన బీసీ సబ్ ప్లాన్ను ఇప్పటికైనా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ అమలు లేకపోవడం వల్ల విద్య, ఉపాధి, ఆర్థిక అభివృద్ధి రంగాల్లో బీసీ యువత తీవ్రంగా నష్టపోతోందని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక అంశం కాదని, బీసీ సమాజం గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ సబ్ ప్లాన్ను అమలు చేయకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ యువతను, బీసీ సమాజాన్ని కదిలించే ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామని బొడ్డుపల్లి చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని అందుబాటులో లేరు, జిల్లా రెవెన్యూ అధికారి గారిని కలవడం జరిగింది. ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేడం గారికి. ఎస్సీ ఎస్టీ తరహాలో బీసీలో కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని చెప్పేసి, ఎందుకంటే బీసీలో తెలంగాణ రాష్ట్రంలో 60% పైగా ఉన్నాం బీసీలో. కానీ మాకు నామమాత్రంగా బడ్జెట్ కేటాయిస్తున్నారు, అవి పక్కదారి మళ్ళీపోతున్నాయి. అలా కాకుండా పక్కాగా చట్టబద్ధత కల్పిస్తే బీసీల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది, విద్యా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. వెంటనే బీసీ సబ్ ప్లాన్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మేము గత తెలంగాణ 10 సంవత్సరాల నుంచి కూడా వివరాలు ఎంత బడ్జెట్ కేటాయించారు, బడ్జెట్లో ఎంత ఖర్చు అయిపోయిందని వివరంగా మేము వినతిపత్రంలో వివరించి అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు నిధులు కేటాయించి చట్టబద్ధంగా కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి. ఈరోజు మొదటి నుంచి కూడా బీసీలకు అన్యాయం జరుగుకుంటూ వస్తుంది. విద్యాపరంగా, వృత్తులకు చేయూతనియడానికి కూడా బడ్జెట్ కేటాయిస్తున్నారు, కానీ అది పూర్తిగా ఖర్చు చేయడం జరగట్లేదు. కాబట్టి ఈ చట్టబద్ధ కల్పిస్తుందంటే మాకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవి పూర్తిగా ఖర్చు కాకుండా మిగిలి ఉన్నా కానీ నెక్స్ట్ సంవత్సరానికి ట్రాన్స్ఫర్ అవుతాయి. మాకు కేటాయించిన బడ్జెట్ మాకే ఖర్చు పెట్టే విధంగా అమలవుతాయి. కాబట్టి బీసీ సబ్ ప్లాన్ వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీలో డిమాండ్ చేస్తా ఉన్నాం. జై బీసీ, జై తీన్మార్ మల్లన్న, జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ, జై.